నాకు అనిపిస్తున్నాను. రైట్. ఒక మాట శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్ళాం. శ్రీనివాస్ చౌదరి గారు, లోకేష్ గారి ట్వీట్ చూసే ఉంటారు. చాలా గట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఆయన వైసీపీకి. అండ్ ఆయన ఇటర్నరీ డీటెయిల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్న పర్మిషను అన్నీ కూడా అందులో హీ హస్ మెన్షన్డ్ అండి. ఇప్పుడు ఆయన వెళ్ళింది అఫీషియల్గా వెళ్ళారా అన్అఫీషియల్గా వెళ్ళారా, కానీ ఎలా వెళ్ళినా ఒక రాష్ట్ర మంత్రిగా వెళ్తున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆయన చెప్పారు. అండ్ ప్రోటోకాల్ ఏది ఉందో అది స్పష్టంగా పాటించి వెళ్ళారు. దాన్ని వైసీపీ ముందర హైలైట్ చేసింది ఆయన ఏదో రహస్యంగా వెళ్ళిపోయారు, జర్మనీ వెళ్ళిపోయారని. లేదా అది పెట్టిన తర్వాత మరి టీడీపీ ఏమన్నా రెస్పాండ్ అయిందా? శ్రీనివాస్ చౌదరి గారు. మీకు అలాగే డివి శ్రీనివాస్ గారికి, మస్తాన్ గారికి, మా మిత్రపక్షాలైన బీజేపీ మీద రామ్ కుమార్ గారికి, మహేష్ గారికి, వైఎస్ఆర్సీపీ సుజాత గారికి నా నమస్కారాలు. ఈరోజు వరలక్ష్మి కటాక్షం అందుకున్నారని శుభాకాంక్షలు తెలియజేస్తుంది. రాష్ట్రంలో మంత్రుల పర్యటన ఖచ్చితంగా ప్రభుత్వ పర్యవేక్షణలోనే చెప్తారు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఖచ్చితంగా ప్రోటోకాల్ సిస్టమ్ ఉంది. మంత్రి గారు లోకేష్ గారు 100% దాన్ని ఇండియన్ ఎంబసీకి కానీ ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆయన పోయింది అధికారికంగా రాష్ట్ర మంత్రిగా పనులు చేసుకోవడానికి పోయారు. సో ఇది రహస్యంగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చుట్టుపట్టే అట్లా ఈయన బెంగళూరుకి వెళ్ళి ఎవరు పిలిపించుకుంటున్నాడు, ఎవరితో మాట్లాడి మనకు తెలియదు. మరి కలకత్తా పర్యటన ఎందుకు వెళ్ళారు? 2 రోజులు రహస్యంగా ఎందుకు హోటల్లో ఉన్నారు? ఏం చేశారు? ఆంధ్ర రాష్ట్రంలో ఏమైనా విధ్వంస రాజకీయాల కోసం బడ్జెట్ కేటాయించారా? లేదంటే మమతా బెనర్జీ గారి ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ ఏమైనా కాంగ్రెస్ కలపబోతున్నారా? లేకపోతే బెంగాల్లో ఏమైనా వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించబోతున్నారా? అనేక సందేహాలు ఉన్నాయి. వారు చెప్పాలి. లోకేష్ గారు గారు చెప్పారు, ఆయన అధికారికంగా ట్విట్టర్లో ప్రకటించారు, పేపర్లో కూడా వస్తాము. సో ఈయన ఎందుకు పోయారు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి? లేదంటే నేపాల్లో ఉన్న రెడ్ శాండిల్ ఎలా అమ్మాలి, కలకత్తా పోటీకి ఎలా తీసుకురావాలి, ఎవరన్న తమిళ కావాలని తెలియదు. ఏంటి రహస్యమైంది నాకు అర్థం కాదు. జగన్మోహన్ గారు ఒకటి ఏం మాట్లాడినా మీరు, ఏం చెప్పినా మీరు ఆధారం లేకుండా నిందలు వేయటం తప్ప ఒక నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా మీరు మాట్లాడట్లా. మీ సోషల్ మీడియాలో ఈరోజు మీ యొక్క సాక్షి పేపర్లో చూస్తే పిచ్చోడు చేతిలో రాయంట. అది ఐఏఎస్ అధికారులకి ఆటవిక పనిష్మెంట్ అండి. అది పేపరా, కరపత్రమా, లేదంటే ఇంకా మీ సొంత డబ్బా కాగితం నాకు అర్థం కావట్లే. ఏది బట్టి మాట్లాడేస్తున్నారు అసలు అర్థం కావు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ భవిష్యత్తుకి ఏమన్నా ఈరోజు పునఃస్టాప్ పడిందని ఆలోచనలు బట్టి ఫ్రస్ట్రేషన్ చేతి పెట్టి మాట్లాడుతున్నారు. ఒక మంత్రి బయట పోవాలన్నా అన్ని రకాల పర్మిషన్లు తీసుకొని పాస్పోర్ట్ సబ్మిట్ చేసి పోతారు. అలాగే ఒక అధికార పరంగా జరగాలని ఇన్ఫర్మేషన్ ఓఎస్డీ ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు వస్తుంటాయి. మంత్రి గారు జర్మనీ రాష్ట్రపతి నాకు అర్థం కాదు. మీరు చేసే తప్పులకి అది ప్రశ్నిస్తారని చెప్పి కలకత్తాలో మీరు ఏమి రాజకీయాలు చేశారు? మళ్ళీ ఏమన్నా మీరు గురివాళ్ళు ఏమన్నా క్యాషనో గేమ్స్ పెట్టడం కోసం థాయిలాండ్ వాళ్ళు ప్రతినిధులు తీసుకొచ్చి కలకత్తాలో మాట్లాడుతున్నారా? లేదంటే ఈ మా మనోహర్ గారు పట్టుకున్న బియ్యాన్ని మలేషియాలో తరలించాలని డిస్కస్ చేస్తున్నారా? రెడ్ శాండిల్ అమ్మడం కోసం ఏమైనా పరివీలు చేస్తున్నారా? అంటే ఆంధ్ర రాష్ట్రంలో విధ్వంస రాజకీయాలు చేయడం కోసం బడ్జెట్ కేటాయించి బీహార్ తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారా? అనేక సందేహాలు ఉన్నాయి. చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అది చెప్పలేదు. ఎందుకంటే గత 5 ఏళ్ళుగా ప్రశ్న రాలేదు. ఇప్పుడేదో వస్తున్నాడు, వచ్చింది ఆయన తానా మాట్లాడేసి విలేకరులు ప్రశ్నిస్తే పక్క వెళ్ళిపోతున్నాడు. ఇది నీ పరిస్థితి. పులివెందుల పిల్లిగా మేము బిహేవ్ చేస్తున్నారు. రాష్ట్రం అంతా కూడా మిమ్మల్ని ఒక రాజకీయ నాయకుడిగా వద్దని పక్కన పెడితే మీరేసే ప్రశ్నలు మాట్లాడే మాటలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంకా రెండో విషయం, ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు, అయ్యా ఇండియన్ అటెండర్ సర్వీస్ లో, అయ్యా ఇండియన్ పొలిటికల్ సర్వీస్ లో మీరు ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని 2 సార్లు చదివి కఠోరమైన దీక్ష తీసుకొని రాష్ట్ర రాజ్యాంగాన్ని, దేశ రాజ్యాంగాన్ని కాపాడతామని ప్రమాణం చేసి వస్తారు. మీరేందా ఎలా అయిపోయారు? నాకు గతంలో ఐఏఎస్ ఐపీఎస్ గౌరవం ఉండేది. ఇప్పుడు అది దోస్తుంటే డబ్బు కోసం కక్కుర్తపడి పంది కుక్కలా తయారయ్యారు దోచుకోవడానికి. దాంట్లో ఎవరు అధికారం అంటే పక్కన మాట్లాడుతున్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుల్ని ఈదులు ఎదురైనకుండా కనీసం పోస్టర్ తీసిన అవకాశం లేకుండా, ఎఫ్బీలో మాట మాట్లాడడానికి అవకాశం లేకుండా 41 నోటీసులు, నిజమో నెంబర్ 1 నోటీసులు, అది రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న రాజనీతి ద్రోహ కేసులు ఎక్కడికో పుట్టాయి, ఆలోచనలు పుట్టాయి. ఈరోజు రాష్ట్ర సంపద తిరుమల తిరుపతి దేవస్థానంలో రెడ్ శాండిల్ ఎర్రబంగారాన్ని దోసుకెళ్ళిపోతుంటే మీరు ఏం చేస్తున్నారండి? అదే రాష్ట్రంలో పంచభూతాలు మింగేసిన గత ప్రభుత్వాన్ని తన మీరు కూడా పాల్పంచుకొని బాగపరిష్కారం చేసుకున్నారా? సో పూర్తిగా కార్యనిర్వాహక వ్యవస్థ దాని పరిపాలనని వదిలేసుకొని అధికార పార్టీలతో అండగాగి లావాపేక్షతో పనిచేశారు, డబ్బులు దండుకున్నారు, దుర్మార్గంగా బిహేవ్ చేశారు. సామాన్యులు చనిపోతే కూడా పట్టించుకోలేని పరిస్థితి ఈరోజు
గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి చూసాం. దాదాపు కొన్ని వందల కేసులు ప్రతిపక్షాల మీద, అమరావతి రైతుల మీద కేసులు. ఈ చూస్తుంటే భయం పుడుతుంటుంది. దీన్ని ఎవరి లాభాపేక్ష కోసం మీరు పెట్టారు, ఎవరు మెప్పు చౌదరి గారు అవన్నీ అయిపోయినాయి. కేసులు పెట్టడం, వాళ్ళ గవర్నమెంట్ దిగిపోవటం, 151 నుంచి మధ్యలో 5 కొట్టేస్తే 11 మిగలటం, ఇవన్నీ అయిపోయినాయి. ఇవాళ 60 రోజులు కూడా అయిపోయింది. మీరు ఎన్నాళ్ళు ఈ శ్వేతపత్రాల్లో చెప్పారు అసెంబ్లీలో, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఇవే చెప్పడం. యాక్షన్ ఉండాలిగా ఎక్యూజ్డ్ మీద, లేకపోతే కల్ప్రిట్స్ మీద. మీరు కాకినాడ పోర్టు వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ. టీడీపీ ఎక్కువ తీసుకుంది. ఇంకేముంది, ద్వారంపూడి మీరు ఇట్లా స్టెప్ ఇన్ అవ్వగానే రెండో రోజే ఆయన లోపలేసేస్తారని. ఇంటర్న్ ఆయనకు సంబంధించిన వేరే కాంట్రవర్సీని తెర మీద తీసుకొచ్చి దీన్ని తెర మరుగు చేసే ప్రయత్నం మీ పార్టీ నాయకులే కొందరు చేస్తున్నారని మీ మీద అభియోగం అన్నది నిజం కాకపోవచ్చు. కానీ అలాంటి అభియోగాలు వచ్చినప్పుడు మీరు మిమ్మల్ని మీ నిజాయితీని మీ ఇంటిగ్రిటీని నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అవునా కాదా? తప్పకుండా మా ఎన్డీఏ కూటమిలో ఎవరు తప్పు చేసినా ఇంకెవరు తప్పు చేసినా అని చెప్పేసి చెప్తాం. మీరు చెప్పిన ప్రకారం బియ్యం నిజంగా అక్రమంగా తరలిస్తున్నటువంటి 41 మెట్రిక్ టన్నుల బియ్యం కావచ్చు, మళ్ళీ పట్టుబడిన కొంతమంది వ్యక్తులు కావచ్చు. దీనిపైన 100% చర్యలు ఉంటాయి. ఒకటి మాత్రం నిజం సార్, ఇప్పటికే ఏమీ చేయకపోయినా 2 బుక్ రాజ్యాంగం అని చెప్పి కాల్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి పార్టీని చూస్తే నవ్వు వస్తుంది, ముచ్చటేస్తున్నారు. మేము చట్ట ప్రకారం ఎవరికి తప్పు చేశారు దోషులకు నోటీసులు ఇచ్చి, నిన్న కూడా మన గొడవ జరిగితే అగ్రికల్చర్ విషయంలో గొడవ జరిగితే వాళ్ళ అబ్బాయికి నోటీసులు ఇచ్చే బయట తీసుకొచ్చాం. అలాంటి సంబంధాలు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సమయం పడుతుంది. అలాగే చట్ట ప్రకారంగానే నోటీసులు తీసుకొస్తున్నాయి. కాబట్టి వాళ్ళలాగా బాబు గారిని రండి స్టేషన్ గారిని నోటీసులు ఇస్తాం, ముందే నోటీసులు ఇవ్వం, అరెస్ట్ చేసిన తర్వాత మీరు కేసు వివరాలు చెప్తాం అని చెప్పి నేను చెప్పట్లా. మేము ప్రతిదీ ముందే చెప్తాం. అయ్యా నువ్వు తప్పు చేసావు, అగ్రిగోల్డ్ ఈ భూములు మింగేసావు, ఈ బియ్యం నువ్వు లాగేసావు, ఇది నీ నోటీసు, వచ్చి తెలుసుకో. చెవిరెడ్డికో కొడుకుని అలా చేసావు, పెద్దిరెడ్డి గారి వాళ్ళ గొడవల విషయంలో అన్ని నోటీసులు ఇచ్చాం. అనేక అంశాలపైన చట్ట ప్రకారం పోతున్నాం సార్. మేము ఎక్కడ రాజ్యాంగం విరుద్ధంగా పోవట్లేదు. అందుకే కాబట్టి ఆలస్యం అవుతుంది. ఎవరిని వదిలిపెట్టాం సార్. 100% నేను హామీ ఇస్తున్నాను. జరిగే అన్యాయాలపైన 100% చర్యలు చేస్తాం. రాజకీయ వ్యవస్థలాగా మేము వెంటనే ఫిజికల్ గానో వ్యక్తిగత గానో దాడులకు మాత్రం పోదలుచుకోలేదు. చట్ట ప్రకారం మళ్ళీ మీ దగ్గరకు వస్తా. సుజాత గారి దగ్గరికి వెళ్దాం. వైఎస్ఆర్సీపీ నేత సుజాత గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం సుజాత గారు. సో ఆయన జర్మనీ వెళ్తే ఏంటి, జపాన్ వెళ్తే ఏంటి, ఆయన ఏదో అన్ని విషయాలు త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనాలకి చెప్పే వెళ్ళారు. అది పెద్ద అంశం మీకు తీసుకోవడానికి. అండ్ అలాగే 16 మంది ఐపీఎస్ల విషయంలో వాళ్ళకి మీరు మంచి చేయాలనుకుంటున్నారా, చెడు చేయాలనుకుంటున్నారా? వాళ్ళ మాననేది వాళ్ళ కింద మీద పడి తిప్పలు పడి ఏదో ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి మేము పనిచేస్తాం సార్ అని చెప్పుకొని ఏదో చిన్న కనీసం డీజీపీ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఇలాంటి పోస్టులను తెచ్చుకుందామని ప్రయత్నిస్తుంటే మీరేమో 16 మంది తరఫున వకాలతో పుచ్చుకొని ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మింగలేని